హలో గాయస్, వెల్కమ్ టు ది తెలుగు మూవీ రివ్యూస్. కుబేరా మూవీ ప్రీమియర్ షో రివ్యూ వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం రండి. కింగ్ నాగార్జున గారు, యాక్టర్ ధనుష్ గారు, రష్మిక మదన్న గారు నటించిన శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చిన ఈ కుబేరా మూవీ జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీకి యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది. అయితే ఈ సినిమా రన్ టైం దాదాపు 3 గంటల 1 నిమిషం నిడివి ఉంది. ఇంత పెద్ద రన్ టైం ఉన్న సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా అరుదు. ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. శేఖర్ కమల గారి కెరీర్ లోనే ఇదొక పెద్ద బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. ఈ మూవీలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ గారి నటన ఈ మూవీకే పెద్ద హైలైట్. అయితే ఈ మూవీ చూసిన ఎవరైనా ధనుష్ గారి నటన గురించి అందరూ మాట్లాడుకోవాల్సిందే. అయితే ఈ మూవీలో కింగ్ నాగార్జున గారి స్పెషల్ అట్రాక్షన్. ధనుష్ గారితో పోటాపోటీగా నటించారు. రష్మిక గారు తన కెరీర్ లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర చేసింది. డిఎస్పి గారి మ్యూజిక్ పెద్ద ప్లేస్ ఈ మూవీకి. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఉన్నాయి. మూవీ రన్ టైం బాగా ఉన్నా సరే క్లైమాక్స్లో వచ్చే చివరి 15 నిమిషాలు సినిమా మొత్తాన్ని సరిచేస్తుంది. ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ ఏంటంటే, ఒక బిచ్చగాడు, కోటీశ్వరుడు, మిడిల్ క్లాస్ మనిషి జీవితంపై ఆశ కోల్పోయిన అమ్మాయి, ఈ నలుగురి మధ్య నడిచే కథే కుబేరా స్టోరీ. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 20న రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి.